అందరికీ జై భీమ్. నా పేరు గొల్మలాపురం, దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలు దళిత సేన ఆధ్వర్యంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తే ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. 1927లోన మాహూద్లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్ నుండి కొన్ని వేల మంది వచ్చారు. మాహూద్ చెరువులో నీటి త్రాగుట వీలు లేకపోయినా అంటరాని వారికి ప్రవేశం లేకుండా పోయింది. అంబేద్కర్ నాయకత్వంలో వేలాది మంది ఆ చెరువుని స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగించింది. అంబేద్కర్ బహిష్కృత భారత్ అనే మరాఠా పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో వ్యాసం రాస్తూ ఇలా అన్నాడు అంబేద్కర్: తిలకే కనుక అంటరాని వాడికి పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మకు, అస్పృత నివారణ నా జయం నా జన్మకు అని ప్రకటించి ఉండేవాడు. ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి. అంబేద్కర్ని సాధారణంగా ఆహ్వానించారు. కొలాబాలో ఉత్సవ సంఘం అధ్యక్షుడైన బ్రాహ్మణుడైన బాల్య శాస్త్రి ఆ ఉత్సవంలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పిస్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్య కారణం అస్పృతను పాటించడమే అన్నాడు. 1919లో మార్టిన్ ఛామ్స్ సంస్కరణలు భారతదేశంలో ఎలా పనిచేస్తానో అధ్యయనం చేయడానికి నూతన రాజ్యాంగ సంస్కరణలను చూసేయడానికి ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ భారతదేశంలో 1928లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ నివేదికని బ్రిటిష్ గవర్నమెంట్కి అందించింది. బ్రిటిష్ గవర్నమెంట్ ఆ నివేదికను చర్చించడానికి బ్రిటిష్ గవర్నమెంట్ 3 రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ హాజరవగా, 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ తరఫున గాంధీ హాజరయ్యారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళిత సేన సిటీ కన్వీనర్ గొల్లమాల మీనా, సిటీ సెక్రటరీ పట్నాల ఝాన్సీరాణి, సిటీ వైస్ ప్రెసిడెంట్ గొల్లమాల మంగయ్య మరియు దళిత సేన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ హై. బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సన్ ఆఫ్ ఇండియా, సన్ ఆఫ్ ఇండియా, సన్ ఆఫ్ ఇండియా, సన్ ఆఫ్ ఇండియా. బాబాసాహెబ్ ఆలోచన విధానమే, బాబాసాహెబ్ ఆలోచన విధానమే. వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం.